హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రీతు ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్ వాళ్ళకి ఎలా అనిపించిందో నాకు ఇప్పుడు కూడా అర్థం. రీతు ఒకటి లీస్ట్లో కూడా లేదు, మంచి ఓటింగ్లోనే ఉంది. కానీ బిగ్ బాస్ వాళ్ళకి సుమనన్న ఏమంత గేమ్ ఆడి సుమనన్న అంత పెట్టుకున్నారు. ఎందుకు మళ్ళీ రీతుని ఎందుకు బయటికి తోసేశారు నాకు ఇప్పటి కూడా అర్థమవుతలేదు. ఏంది ఇంత వరస్ట్గా? నీకు నచ్చిన వాళ్ళతోనే నువ్వు పైసలు తీసుకున్నావు, ఏం తీసుకున్నావు కరెక్ట్ వాడండి బాబు. లీస్ట్లో అయితే ఎవరు లేరు కదా. ఆ లీస్ట్లో ఉండకపోయినా వాళ్ళని తీసి ఇట్లా పడేసి వాళ్ళని అట్లా పడేయడం అయితే నాకైతే అస్సలు కరెక్ట్ అనిపించలేదు. ఎంత వరస్ట్ అనిపించింది అంటే అంత వరస్ట్ అనిపించింది. సుమనన్న రీతు కన్నా ఏం గేమ్ మంచి ఆడండి ఒక్కసారి చెప్పండి ఫ్రెండ్స్. నిజంగా నాకైతే సుమనన్న ఓకే, మంచి మనిషి. సుమనన్న చాలా మంచి మనిషి, కానీ గేమ్కి అయితే సెట్ కాడు. కానీ సుమనన్నని పెట్టుకున్నారు, రీతుని పంపించేసి. మరి ఇంతవరకు కరెక్ట్ నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. రీతు ఒక జెన్యున్ పర్సన్. ఎంతమంది ఎన్ని మాటలన్నా ఓకే, మాది ఒక మా ఒక రిలేషన్ జెన్యున్, మేము ఒక రియల్ అని ఎంత బాగా చెప్పిందంటే నిజం చెప్తున్నా. ఓకే, ప్రతి గేమ్ అంటే ఓకే కొందరికి అట్లుంటుంది. ఇప్పుడు సంచాలక ఇచ్చినప్పుడు సంచాలక ఫెయిల్ అయిందంటే సంచాలక ఏం ఫెయిల్ అయ్యి కరెక్ట్ కూడా చేసింది. తనకి ఎవ్వరూ సపోర్ట్ చేయలేరు, ఇంట్లో హౌస్లో తన ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేయలేరు. ఓన్లీ డెమాండ్ పవన్ తప్ప. మొన్న కూడా అరే ప్లీజ్ రా అంటే అందరూ తనుజ నా ఫ్రెండ్ అంటారు. తనుజ ఎట్లా కొట్టింది? ఎంత వరస్ట్ అనిపించింది అంటే అంత వరస్ట్ అనిపించింది. రీతుని ఎలిమినేట్ చేయడం అయితే నాకైతే అస్సలు కరెక్ట్ అనిపించలేదు. అన్ఫేర్ ఎలిమినేషన్ రీతుని ఎలిమినేషన్ చేయడం అయితే వరస్ట్ అనిపించింది. నాకు నిన్ననే తెలుసు ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను, నాకు చేయాలని కూడా అనిపించలేదు. మీకు ఎంతమందికి అనిపించింది అన్ఫేర్ ఎలిమినేషన్? కామెంట్ చేయండి.